గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనే ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుంది సార్, మరి ఒక ఎన్ఆర్ఐస్ అయి ఉండి తెలంగాణలోకి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు, ప్లస్ ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తుంటే మీ స్పందన ఏంటి? మల్లారెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. వస్తే ఒక ఎన్ఆర్ఐస్ 400 మందితో ఒక జీటీఎస్ సమ్మిట్ ఉంది, మీరు రండి అని చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇవన్నీ చూసి వాళ్ళు సెలెక్షన్ చేసి పల్లెల్లో డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నారు. ఇక ముందు కూడా చేస్తామని చెప్పారు. కాబట్టి భారతదేశంలో చదువుకొని విదేశాల్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో అవసరం ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని ఇవ్వాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలనేది నా ఆలోచన కూడా. కాబట్టి వారి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇక ముందు కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి చూసుకుంటే సార్, మీ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా అంటే మీ గెలుపు ఒక చరిత్ర సృష్టించిందని కూడా అనుకోవచ్చు. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఏమి లేని దాని గెలుపు ఎప్పుడైనా సంతోషమే అనిపిస్తుంది, కానీ గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. గెలవడం ఈజీ అయ్యేపట్ల, కానీ గెలిచినాక నిలబెట్టుకొని మళ్ళీ గెలవడం అనేది ఉంటుంది. అది కూడా మందు మద్యం లేకుండా, నోటు కొనకుండా గెలవాలనేది, లేనివాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీగా ఉన్నవాడే గెలవాలనేది నా ఆలోచన. ఇంకోటి మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా మేము ఉచిత విద్యా వైద్యము, ఉచిత రైతు సేవా కేంద్రాలు పెడతామని చెప్పేసి సొంత ఆస్తి అమ్మి పెడతామని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ వర్కులు కూడా మొదలవుతుంది. థ్యాంక్ యూ సార్.